అవినాష్ ఫౌండేషన్, లిప్స్టిక్, అయ్యో ఈ పౌడర్. నీ అయ్యా మీ నాయన సొమ్ము అనుకున్నావు అబే, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. రండి రండి. వెరీ బ్యాడ్ స్మెల్. ఎందుకే మీ బాత్రూమ్ క్లీన్గా ఉండాలంటే హార్పికే వాడండి. మేము యాసిడ్ వాడతాం. హార్పికే వాడండి. నీళ్ళ రంగు ఎందుకు? టాయిలెట్ కోసం. మరి ఎరుపు రంగు ఎందుకు? బాత్రూమ్ కోసం. వావ్, ఇప్పటి నుంచి హార్పికే వాడతాను. రే 12:30 to 1:30 లంచ్ బ్రేక్ లేండి. ఎందుకంటే అప్పుడే జనాలకు బాగా గుర్తుంటుంది. చూడండి మేడం ఎంత తెల్లగా అవుతుందో, చూస్తున్నారా? చూస్తున్నా చూస్తున్నా. అక్కడ ఏదో అక్కడ కడుగు. ఎక్కడ? టైల్సా? అక్కడ. వావ్, పక్కన బాత్రూమ్. ఇది తెల్లగా ఏంటంటే అది కూడా అవుతుంది కదా మేడం. ఏమో చూద్దాం రా. ఇలా అయితే హార్పిక్ కొనం. మేడం మీరు వస్తున్నా ఉన్నాను మేడం, కడుగుతాను. ఈ బాత్రూమే, ఇది క్లీన్ చేయి. వావ్, ఇంకా కింద 2 బాత్రూమ్లు ఉన్నాయి. పద పద పద. మేడం హార్పిక్లు కొంటారు కదా? ఏంటి మాకేం నచ్చలేదు. ఒసేయ్, బాత్రూమ్లు కడిగేసావా? కడిగేసాం గారు, వస్తున్నా. అమ్మా పెద్ద పని తప్పింది వీడి వల్ల. పని మనిషా. కార్ ఆగిపోయింది. అవసరం లేదు మెకానిక్, మనమే చూద్దాం. హలో మెకానికా, ఈ పద్మావతి కాలేజ్ దగ్గర కార్ అయిపోయింది, ఒకసారి రా. మా అబ్బాయి అద్భుతం, 4 సెట్లు పెట్టి చేయొచ్చు. సంచలనం. ఏం సార్, కార్ రిపేర్ అంట కదా? ఏం సార్, నేను వస్తా అన్నా కదా, కొత్త మెకానిక్ పెట్టుకున్నారా? మా అబ్బాయే. నాన్న కార్ రెడీ అయింది, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి సార్. 4 సార్లు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు, ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయింది. మా అబ్బాయి ఒక PSLV రాకెట్. మా అబ్బాయి మెకానిక్ ఇంజనీర్. 4 లక్షలు పెట్టి చదివించాను. ఎగ్జాక్ట్లీ. నీ చదువుకు న్యాయం చేసావురా. థ్యాంక్ యూ డాడీ. ఎస్ ఎస్, అవును డాడీ. శభాష్ రా కొడుకా. అవును డాడీ. మెకానికల్ ఇంజనీరింగ్ కదరా, ఇది రిపేర్ చేయి. ఎందుకు నాన్న, ఉండండి మెకానిక్ ఫోన్ చేద్దాం. ఇక్కడ రారా. 4 లక్షలు పెట్టి చదివించాను, నువ్వు రిపేర్ చేయాల్సిందే. మీరు చేయం తెలుస్తుంది. పోయిందన్నా, మొత్తం పోయింది. కొత్త కారు కొనాల్సిందే. వెళ్దాం, ఏ ఆడి షోరూమ్కో బెంచ్ షోరూమ్కో పోదాం. ఏమైంది సార్? ఏదో కార్ ఆగిపోయింది, చూడు ఒకసారి. పాత కారు ఏమొస్తుంది? కూలెంట్ ఆయిల్ అయిపోయింది సార్, మార్చుకోవాలా? ఏదో కూలెంట్ ఆయిల్ తగ్గిపోయిందంట, చూడు. ఏదుంటుంది? వీడేం తినే చేస్తున్నాడు, ఇదేదో లాగుంది. ఆనా ఇదే కొంచెం తగ్గింది, పోయాల్సిందే. బాబు కూలెంట్ ఆయిల్ అంటే అది రే, అది బ్యాటరీ రా. నాకు తెలిసినంత మాత్రం కూడా నీకు తెలీదు, నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ రా. నానా నువ్వు రైల్వే ఇంజనీర్ మాత్రనా, రైల్వే ట్రాక్టర్ వస్తావట. నా పైన షటిల్ వేస్తావురా? ఉండరా నా కొడుక, నీకు సైకిల్ షాప్ పెట్టిస్తాను రా నీకు. అమ్మయ్యా, అప్పుడు ఓపిక అయిపోయినట్టుంది ముసలోడికి. నా ఓపికని పరీక్షిస్తావురా? రే, ప్రాంక్ బాగా చేస్తావు కదా, కుమ్మేస్తారా? నిన్ను నమ్మి చేస్తానా, 10 లక్షలు రావాలా? సరే చూసుకో. అయ్యయ్యో, యాక్సిడెంట్ అయినట్టుంది. ఇంకా బతుకున్నాడు బాబు. రండి సార్, సార్ హాస్పిటల్ తీసుకెళ్తాం. రండి సార్, సార్ చూడండి సార్. సార్ గురువు గారు అర్జెంట్. నాకు అర్జెంట్. పట్టుకోండి. అయ్యయ్యో, రండి నా కారు లేకండి. రండి తొందర రండి. అయ్యో, రక్తం కారిపోతుంది, చచ్చిపోతారు. ప్రాణం పోతుందయ్యా, ఆపండి అయ్యా.
ట్రాఫిక్ క్లియర్ చేయండి అయ్యా. వెనకలెక్కండి. మీరు దేవుడు అయ్యా, మీరు దేవుడు అయ్యా. తీసురా తప్పుకోండి. జరగండి సార్. హాస్పిటల్ తీసుకెళ్తాం. జరగండి సార్, తొందర జరగండి సార్. పక్కన తప్పండి సార్. అయ్యో ఆపండి. పోయాడా? ఇట్స్ ఎ ప్రాంక్. సీ దేర్. నీకేం కాలేదు, అదే ఆనందంగా ఉంది. వస్తున్నా. సరే ఏం గొప్పగా ఉంది. చెమటలే అది. ఏంది ఎవరు రావట్లేదు? వచ్చాడు. ఏంటి గురుగారు ఒకసారి రండి. పోతాడంటారా? కార్ బాగా డ్యామేజ్ అయింది. 108కి ఫోన్ చేయండి మరి. గురుగారు ఏమైంది? యాక్సిడెంట్ అయిందండి. పోయాడా? ర్యాష్ డ్రైవింగ్ కదా, పోయే ఉంటాడు. అంబులెన్స్ కాల్ చేద్దామా? అంబులెన్స్ ఎందుకు, మార్చుడికి ఫోన్ చేద్దాం. ఏదో ఒకటి ఫోన్ ఇవ్వండి. నా దానిలో ఛార్జింగ్ అయిపోయింది, మీ దానిలో నుంచి చేయండి. తమ్ముడు అవసరం యాక్సిడెంటా? సార్ మీరు నా ఫోన్ చేయండి మరి. ఎందుకు సార్, కాసేపు అయితే మీడియా వాళ్ళు వస్తారు, కనీసం టీవీలో కనపడినట్టయినా ఉంటుంది. హెయిర్ స్టైల్ బాగా పెట్టండి గురుగారు, గడ్డం కూడా. సర్లే మనకెందుకండి, ఎవరో ఒకటి చూసుకుంటారా. అంతే పోలీసులు చూసుకుంటారు. పోలీసులా? రేయ్ అరే బతికేశాడండి. వీళ్ళు మంచి పవర్ ఉందండి గురుగారు, దెబ్బ తగిలిన లేచి నిల్చున్నాడు. బుద్ధుందా లేదా? ఒకడు యాక్సిడెంట్ అయి పడిపోయింటే కాపాడడం లేదా? మానవత్వం లేదా? ఇది ప్రాంక్ రా. ఊరికే చేశారని అంతా ఒత్తినే. ఊరికేనా నీ అయ్యా సాగుతున్నాను జనాలు ఆడ కెమెరా చూడరా, ఆడ కెమెరామెన్ ఉన్నాడు. ఇదే నన్ను చూపించాడు. కెమెరా ఎందుకులే పెట్టుకున్నావు? దోలు తీరింది అదోకి. ప్రాంక్ అంట ప్రాంక్. ఇంకోసారి ప్రాంక్ అనరా, పాకిస్తాన్కి పార్సల్ చేస్తా. నాన్న నేను ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నా నాన్న. ఏం చేస్తుంటావు నాన్న? బిజినెస్ అంకుల్. ఏం బిజినెస్? మన రిలయన్స్ మాట్లేదు, దాని ముందరే పానీపూరి వేస్తూ ఉంటా. కాపాడవే అంటే అంకుల్ వదిలేస్తాను అంకుల్. వదిలేయద్దు. పానీపూరి బిజినెస్ వెరీ నైస్ బిజినెస్. తిరుపతిలో 10-15 బండ్లు పెట్టి నెంబర్ 1 పానీపూరి బండి వాళ్ళనిది. వావ్ థ్యాంక్స్ అంకుల్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? నైట్ గోర్ఖా అంకుల్. కష్టజీవి నాన్న. మేమేం చేస్తుంది? 4 నెలల్లో పాచి పనికి వెళ్తుంది. కష్టజీవి నాన్న. నువ్వేం చేస్తుంటావు? అంటే పానీపూరి బండి ఉంది అంకుల్. కష్టజీవి నాన్న. కడుగు కడుగు తొందర కడుగు, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. కడుగుతున్నా. ఏం రెడ్డి చూస్తున్నాడు కొరకరణ. రేపు మా అమ్మాయితో ప్లేట్లు కడిగిస్తావా? అవును అంకులా. లేదు అంకుల్ మా డిస్పోజల్ ప్లేట్లే. నిన్ను కొట్టాలి ముందు.